చంద్రబాబు నాయుడు గారు నిజంగా కొన్ని చేశాడు, దేనికి మనం ఒప్పుకోవాల్సిందే కదా. కొన్ని అయితే చేసినాడు, దేనికి మనం చెప్పాలి. చెప్పకపోతే అది కూడా తప్పైపోతుంది కదా. 15,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీల బాధుడు చేసినాడు, ఒప్పుకోవాలి కదా మనం కూడా. బాధుడే బాధుడు. గవర్నమెంట్ స్కూళ్లను కాలేజీలను చంపేసి తద్వారా ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు పెంచి ఆ బాధుడే బాధుడు. అది కూడా చేసినాడు, ఒప్పుకోవాలి మనం. దానికి చేసినట్టు ఒప్పుకోవాలి కదా. అన్ని పన్నులు పెంచడం వల్ల ఇంటి అద్దెల బాధుడే బాధుడు. ఇది కూడా ఒప్పుకోవాలి, చేసినాడు కదా. హెరిటేజ్ కోసం అమలును చంపేసి పాల రేట్ల బాధుడే బాధుడు. ఇది కూడా ఒప్పుకోవాలి, చేసినాడు కదా. ఇది కూడా ఇంటింటికి రేషన్ అందించే వాహనాలు తీసేశాడు. ఆ రేషన్ ద్వారా అందించే పప్పులు లాంటివి ఆపేయడం వల్ల పప్పుల ధరలు బాధుడే బాధుడు. అది కూడా ఒప్పుకోవాలి. ఈ సంవత్సర కాలంలో ఏకంగా ఈయన తీసేసిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా? 3 లక్షల పైచులకు ఉద్యోగాలు తీసేశాడు. కొత్త ఉద్యోగాలు ఇవ్వడం కదా దేవుడు ఎరుగు. ఉన్న ఉద్యోగాలు దాదాపుగా 3 లక్షల పైచులకు ఉద్యోగాలు పోయాయి. 2,60,000 వాలంటీర్ల ఉద్యోగాలు హుష్కాకి. ఈ రేషన్ బండ్లు నడిపే వాళ్ళకు ఒక హెల్పరు, బండి డ్రైవరు, 9,200 బండ్లు, ఓ డ్రైవరు, ఒక హెల్పరు, ఒక 20,000 ఉద్యోగాలు హుష్కాకి. బ్రేవరేజెస్ కార్పొరేషన్ లో పనిచేస్తా ఉన్న మరో 15,000 మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, వాళ్ళు హుష్కాకి. ఒకవైపున ప్రజల పరిస్థితి ఈ మాదిరిగా ఉంటే రెండో వైపున గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏమైనా మేలు జరిగిందా అంటే అది లేదు, అది శూన్యమే, అది ఒక మోసమే. వస్తూనే అయ్యారిస్తానన్నాడు, అది పాయే. ఉన్న పిఆర్సీని రద్దు చేశాడు, కొత్త పిఆర్సీని ఇంతవరకు వేయలా. కొత్తది త్వరగా వేస్తే త్వరగా ఉద్యోగస్తుల జీతాలు పెంచాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళని అట్టా పొడిచా. 3 డిఏలు పెండింగ్. ఇప్పటికే జూలై 1 వచ్చేసరికి 4వ డిఏ పెండింగ్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనం ఎంప్లాయీస్ కు మంచి చేస్తూ ఎన్పిఎస్ ను తీసేసి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొని వచ్చి మనం ఎంప్లాయీస్ కి మంచి చేస్తే దానిని తీసి ఓపీఎస్ తీసుకొస్తానన్నాడు. అక్కడ వెన్నుపోటు పొడిచా. దాదాపుగా ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన బకాయిలే 20,000 కోట్లు పైచిలుకున్నాయి. ఎవరైనా అడిగితే తోకలు కత్తరిస్తా అంటాడు.